లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నది సినిమా డైలాగ్. అధికారం మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నది ఇప్పుడు పొలిటికల్ డైలాగ్. టీడీపీ గెలిచి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. అంతలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి అనుచరులు దందాలు మొదలు పెట్టేశారు. బెదిరింపులకు దిగుతున్నారు. మేము చెప్పింది చేయకపోతే పుట్టగతులుండవని హెచ్చరికలకు తెరతీశారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో జరిగిన అన్ని రకాల అవినీతి చర్యలు ఇప్పుడు కూటమి సర్కారులోనూ కనిపిస్తున్నాయి. ఇందులో 90% టీడీపీ వాళ్ళే చేస్తున్నారు. ఒకరిద్దరు జనసేన, బీజేపీ నేతలపై ఆరోపణలు వస్తున్నా అవి అంత సీరియస్ వ్యవహారాలు కాదు. టీడీపీ వాళ్ళు మాత్రం కోట్లలో దందాలకు దిగుతున్నారన్న ఆరోపణలున్నాయి. టీడీపీ మంత్రులు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. తమ పేషీలో కొత్త వారిని పెట్టుకుంటే అనుభవ రహిత్యంలో అనుకున్నట్లుగా పనులు జరగవని గ్రహించారు. అందుకే గతంలో పనిచేసిన వారు ఇంతకాలం వైసీపీలో చక్రం తిప్పిన వారిని తెచ్చుకుంటున్నారు. వారితో దందాలు చేస్తూ ప్రతి పనికి బేరం పెడుతున్నారు. కీలక పోస్టులన్నిటికీ ఇప్పుడే బేరం పెట్టేసినట్లు చెప్తున్నారు. అనుకున్న చోట బదిలీ కావాలంటే ఎమ్మెల్యే, పిఏ అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. చివరకు సచివాలయ ఉద్యోగి బదిలీకి కూడా 1,50,000, 2 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో టీచర్లు బదిలీకి 3 లక్షల వరకు వసూలు చేసినట్లు చెప్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి కొటేషన్లు రెడీ చేసుకుంటున్నారు. పైగా బదిలీలు కావాలంటే సదరు టీడీపీ నాయకుడు సంతకమో ఇనిషియాలో ఉండాలని రూల్ పెట్టేశారు. ఇసుక రవాణా చేయాలన్నా, చివరకు బండరాలు మోసుకెళ్లాలన్నా సదరు కాంట్రాక్టర్లు వెళ్లి ముందు ఎమ్మెల్యే గారిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. లేకపోతే వారికి దబిడి దిబిడేనట. ఐఎన్ఎస్ వర్ష పనులు భాగంగా జెట్టి నిర్మాణానికి సంబంధించిన పనులను అడ్డుకోవడం పెద్ద విషాదమేనని చెప్పాలి. బండరాలను మోసుకెళ్లే లారీలను అడ్డుకోవడంతో పనులు ఆగిపోయాయి. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యేలకు ఒక ఎంపీ మద్దతు కూడా లభించినట్లు చెప్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు దోచుకోవడం మొదలైంది. పైగా నిస్సహాయంగా ఉన్న వారి పొలాలు, స్థలాలు కబ్జా చేయాలన్న కోరిక కూడా వారిలో పెరిగిపోయింది. బెదిరించి పొలాలను తక్కువ ధరకే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్న తీరు కూడా ఒకటొకటిగా బయటపడుతుంది. ఈ క్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి భర్త గల్లా రామచంద్రరావు బెదిరిస్తున్నారని క్రోసూరు మండలం పీసపాడుకు చెందిన కమ్మ వెంకట్రావు వాపోయిన సంఘటన ఇప్పుడు పార్టీలో వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు ఎకరం 45 లక్షలకు కొంటామని చెప్పి ఇప్పుడు 4 ఎకరాలు 30 లక్షలకు ఇవ్వాలని ఎమ్మెల్యే భర్త బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. పైగా బాధితుడిపైన ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. తన బర్త్డే గిఫ్ట్గా పొలం ఇవ్వాలని ఎమ్మెల్యే భర్త డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రతి ఎమ్మెల్యే తమ వెంట 10 మంది బౌన్సర్ లాంటి దుడకాయిళ్లు తిప్పుకుంటూ వారితో జనాన్ని బెదిరిస్తున్నారు. మరి ఇలాంటి వ్యవహారాలన్నీ నారా లోకేష్ దృష్టికి వెళ్తున్నాయో లేదో. ఎందుకంటే పార్టీలో ఇప్పుడు చంద్రబాబు కంటే ఆయనే పవర్ఫుల్ కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.